శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి పని ఫలిస్తుంది. ప్రతి పని కూడా నెరవేరుతూ ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. మనసు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం, ప్రకృతి సంబంధమైనటువంటి దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలసట ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి ఒక ఆస్కారం ఉంది. లేదా శరీరానికి చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మకర రాశి వారికి మొదటి వారంలో అంటే ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో చిన్నపాటి కష్టాలు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కలహాలు, తీరని సంతాపం, మనశ్శాంతి లేనటువంటి ఒక జీవితము రావడము ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. చిన్నపాటి కష్టాలు వస్తాయి. ఇద్దరితో ఎవరితోనైనా కావచ్చు, ఇద్దరితో మీరు నిష్ఠూరం కావడము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మొదటి వారంలో కుటుంబ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే, రెండవ వారంలో చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. మంచి పట్టుదలతో పనులు చేయడము, దానివల్ల ఆదాయాన్ని పెంచుకోవడం ఉంటుంది. మొదటి వారంలో వచ్చిన కుటుంబ చిక్కులు కొన్ని ఈ రెండవ వారంలో సమసిపోవడానికి ఆస్కారం ఉంది. తొందరపాటుతనం పనికిరాదు ఉంటుంది. ఇక మూడవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, సదా విచారం, ఎప్పుడు మానసికంగా విచారంతో జీవనం గడపడం సరిపోతుంటుంది. బంధుజనులతో విరోధం ఏర్పడుతుంది. బంధువుల వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, సహచరుల వల్ల కావచ్చు, విరోధం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. అనారోగ్యంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల, ఊరికే మనశ్శాంతి లేకుండా టెన్షన్తో ఉండడం వల్ల అనారోగ్యం ఏర్పడడం అనేటువంటిది మూడవ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే, యత్న కార్యసిద్ధి, అనుకునేటువంటి ఒక కార్యక్రమాలు సిద్ధించడము, ధనలాభము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, సంఘంలో పెద్ద వారితో, కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంతవరకు పర్వాలేదు, జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వారికి గత 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక 7 ఏళ్ల అర్థం శని, దాన్ని సాడాసాతి శని అంటారు. ఈ 7 ఏళ్ల అర్థం శని ఈ 30 తారీఖుతో వెళ్ళిపోయింది. 29 తారీఖు వెళ్ళిపోయింది. కానీ కొన్ని చిన్న గ్రహాల వల్ల, యోగం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఇక వీరు ఈ నెలలో సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము చాలా మంచిది. సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు కనుక పారాయణం చేసినట్టయితే, ఆ వచ్చేటువంటి ఒక చిన్న కష్టాలు కూడా తొలగిపోయి సుఖంగా, సంతోషంగా జీవనం గడుపుతారు. ఇది శుభం.